బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు అక్షర సత్యాలు. అవి ఆకాశము భూమిని గతించిపోతాయి, కానీ దేవుని లేఖనాలంటే ప్రవచనాలు ఏనాడు కూడా గతించవు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వస్తారని 900 ప్రవచనాలు పాత నిబంధనలు మనం చూస్తే అవి అక్షరాలు నెరవేర్చబడటం మనం చూస్తాం. యేసు ప్రభు రెండోసారి లోకానికి వస్తారని ఆయనే చెప్పారు. ఆయన గురించిన ప్రవచనాలు 2000కు పైగా రాయబడితే అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అవి ఇజ్రాయెల్ దేశానికి ముడిపెట్టబడి ఉన్నాయని, ఇజ్రాయెల్ దేశంలో మార్పులే, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధాలే మనకు ఒక తార్కాణంగా కనబడుతున్నాయి. ఒక శ్రేష్టమైన ప్రవచనాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రవచనాన్ని మీరు వింటున్నప్పుడు దేవుని వాక్యం ఎంత గొప్పదా, దేవుని లేఖనాల్లో ఉండే ప్రవచనాలు ఎంత గొప్పవా అని ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ ప్రవచనం ఆలోచన చేస్తే, లోకాన్ని కదిలించబోయేటువంటి 2 ప్రవక్తలు భూమి మీదకే రాబోతున్నారు. ఇది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు రాయించారు. ఈ ప్రవచనాన్ని గురించి మీరు వింటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దైవత్వం ఎంత గొప్పదా, యేసు ప్రభు యొక్క రాకడ ఇంత ఖచ్చితమైందా అని ఖచ్చితంగా మీరు ఆలోచన చేస్తారు.